జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మార్చి 28 సాయంత్రం కె నాగలాపురం మీదుగా పెంచికలపాడు గ్రామంలో రాత్రి బస చేస్తారు. మళ్లీ మార్చి 29 2024 ఉదయం కొత్తూరు, పాలకుర్తి, కోడుమూరు, వర్కూరు మీదుగా మేమంతా సిద్ధం అంటూ వైసీపీ బస్సు యాత్రతో వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బి రఘునాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 29న ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. ఇద్దరు నేతలు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్. నమస్కారం. రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర సందర్భంగా రేపు ఎమ్మిగనూరులో జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ప్రోగ్రాం ఈరోజు రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు మండలము పెంచకబలాడు గ్రామంలో ఆయన రాత్రి బస చేస్తున్నారు. రేపు ఉదయం అనగా శుక్రవారం పొద్దున 9 గంటలకు ఆ ప్రాంతం నుంచి బయలుదేరి కోడుమూరు, వర్కూరు మీదుగా, గోనెగండ్ల మీదుగా రేపు సాయంత్రం 4 గంటలకు మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి ఎమ్మిగనూరులో పాల్గొని ఆయన క్యాడర్కి, ప్రజలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులైతేనేమి, నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి అందరూ కూడా విరివిగా పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాము. ఉదయం పెంచికలపాడులో బయలుదేరిన తర్వాత కోడుమూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం చెప్పబోతున్నాము. దాదాపుగా 2,000 మంది మహిళలు, 2,000 మంది ప్రజలతో దాదాపు 5,000 మందితో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా తప్పకుండా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాము. అదేవిధంగా వర్కూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వాయ్ని ఆపి అక్కడ ప్రజలతో ఇంటరాక్షన్ కూడా కొంతవరకు ఉంటుంది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం అయితేనేమి, ఆయన కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొనడం అయితేనేమి, ఇవన్నీ కూడా కొన్ని అందుబాటులో ఉంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార బేరీని మోగిస్తూ నిన్నటి దినాన ఇడుపులపాయ నుంచి మొదలైనటువంటి అప్రహితంగా సాగుతున్నటువంటి బస్ యాత్ర 3వ దినాన కోడుమూరు నియోజకవర్గం మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటుంది. మరి ఈ ఉత్సాహాన్ని రేపు తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ జనసందోహాన్ని ఆపడం, మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు చెప్తున్నారు, ఆయన చుట్టూ మనుషులు ఉంటున్నారు, తెరలు కడుతున్నారు అన్నారు. రేపు చూడబోతున్నారు, తెరలు లేవు. జన వాహిని మధ్యలో ఆయన మరి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ 2 రోజులు గమనించి ఉంటారు ఎంత ప్రజాస్పందన ఉంది. మరి దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. మా నాయకుడు ప్రజల గుండెల్లో ఉంటున్నారు. మా అందరికీ మరి అండగా రేపు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ పరిచయం చేస్తూ మా అందరి తరఫున ప్రచారానికి శంఖారావం చుడుతున్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క రోజును మరి జీవితంలో మర్చిపోని రోజు ఈరోజు కోడుమూరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నారు. రాత్రి మరి బస ఇక్కడే జరుగుతుంది, గూడూరు మండలంలోని పెంచికలపాడులో బస. కోడుమూరులో మధ్యాహ్నం 10:30 నుంచి 12 మధ్యలో ప్రజలకు అభివాదం చేయడం కానీ, మరి ప్రజలందరూ ఆయన స్వాగతం పలుకుతున్నారు. కోడుమూరులో ఎంతో ఘన స్వాగతంతో మేమందరం సమాహితమైనాం. మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఎప్పుడు వాళ్లకు సేవలు అందిస్తానని మరి జగన్మోహన్ రెడ్డి తరఫున హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ మాటిస్తూ రేపు సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరినీ పిలుపునిస్తాను. నమస్కారం. పాలన గురించి మన కళలను తెలుసుకోవడానికి మన జిల్లాకు వస్తున్నారు.
మన జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర పెట్టనున్నారు. ఈ యాత్ర చేస్తున్న మన జననాయకుడికి మన మద్దతు తెలుపుతూ మళ్ళీ ఆయన్నే ఎన్నుకుందాం. పేదల మంచి కోసం కృషి చేసే రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్నకు ఘనంగా స్వాగతం చెబుదాం.